నానా, నువ్వు మనుషుల చేత తృణీకరింపబడవచ్చు, మనుషుల దృష్టికి నీవు పలుచని దానివి, మనుషుల దృష్టికి నీవు చాలా తెలివి తక్కువ వాడివి, మనుషుల దృష్టికి నీవు డబ్బు లేని దానివి, మనుషుల దృష్టికి నీవు పెద్దగా చదువుకోని వాడివి, చదువుకోని దాని కనపడవచ్చు నాన్న. కానీ యేసయ్యకు నీ చదువో, నీ జ్ఞానమో, నీ అందమో, నీ ఐశ్వర్యమో, నీకున్న ఉద్యోగమో ఇవన్నీ కాదు, నీ హృదయము. ఆమేన్. నీ హృదయం కావాలి, నీ హృదయం సిద్ధంగా ఉండాలంతే. దేవుడికి కావాల్సింది నీ హృదయం మాత్రమే. మిగతావన్నీ అవి ప్రాబ్లం కావు, అన్నీ మార్చగలడు, అన్నీ సమకూర్చగలడు. డబ్బా అది సమస్యే కాదు. మిగతా విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా? ఏవి సమస్య కాదు. సమస్య ఏంటి? నీ హృదయం.